హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ హిందూ ధర్మాన్ని, హిందువులను కాపాడటానికి ఆయన చేసిన కృషి, అలాగే రాజ్యాలపైన దండెత్తి జయించిన రాజ్యాల గురించి చాలా విషయాలు ఉంటాయి, చూద్దాము. పనల్గఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ది జౌహార్ వచ్చాడు. 4 నెలలు అదే కోటలో దిగ్బంధములో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒకరోజు రాత్రి తప్పించుకొని విశాల్ గఢ్కి బయలుదేరుతాడు. సిద్ది జౌహార్ మనుషులు పసిగట్టి శివాజీ వెనుకబడి తరుముతుంటారు. పావన్ఖిండ్ అనే కనుమ దగ్గర 2 మాత్రమే వెళ్ళగలరు. శివాజీ సేనాని అయిన బాజీ ప్రభు దేశపాండే తన 200 మంది సైనికులతో సిద్ది జౌహర్ సైనికులను ఓడిస్తూ ఉంటాడు. శివాజీ విశాల్ గఢ్కి వెళ్లే వరకు శత్రువులను నిలువరిస్తూ బలిదానమవుతాడు. 13 జూలై 1660